చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. అటు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖరారైన తర్వాత బీజేపీ జనసేన సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొంత ఇబ్బంది వచ్చింది. యాక్చువల్ గా ఎంపీ సీట్లు టీడీపీ ప్రకటించాలి, కానీ అది బీజేపీ కొన్ని అబ్జెక్షన్స్ వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా జనసేన పోటీ చేసే 1-2 స్థానాల విషయంలో కూడా బీజేపీ అడుగుతున్నట్టుగా సమాచారం. ఓవరాల్ ఈ విషయాలన్నీ చర్చించడానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దీంతో పాటు వచ్చే వారం నుంచి యాత్రలు చేయడానికి కూడా వారాహి యాత్ర, చంద్రబాబు ప్రజాకళ యాత్రకు కూడా రెడీ అవుతున్నారు. కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలు చర్చించడానికి కూడా ప్రధానంగా వీరు భేటీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే షెడ్యూల్ వచ్చింది. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక వారం వరకు కూడా వీళ్ళెవరూ జిల్లాల పర్యటన చేసిన పరిస్థితి లేదు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఈ నెల 27 నుంచి ఇడుపులపై నుంచి బస్సు యాత్ర మొదలు పెడుతున్నారు. 4 వారాల పాటు ఆయన రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తూ ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చేత కూడా యాత్ర చేయించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే 27 నుంచి వారాహి యాత్ర ప్లాన్ చేసినట్టుగా సమాచారం. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఉభయ గోదావరి జిల్లాలో పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి యాత్ర మొదలు పెట్టాలా, ఈ విషయాలన్నీ చర్చించడానికి ఇవాళ వీళ్ళిద్దరూ కలిశారు. దీంతో పాటు జనసేన ఫైనల్ లిస్ట్ కూడా ప్రకటించాలి. 16 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించాలి, 10 మంది వరకు అసెంబ్లీ అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి మీద చర్చించడానికి సమావేశం జరుగుతుంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి, అభ్యర్థులకు సంబంధించి కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. అయితే ప్రసన్న, ఈ మీటింగ్ తర్వాత ఏమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని అనుకోవచ్చుంటారా ఇద్దరి నుంచి? అంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించి బీజేపీ నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు రిఫర్ చేసిన క్యాండిడేట్లను కొంతమంది బీజేపీ అభ్యర్థులుగా పెట్టడానికి పురంధరేశ్వర్ ముందుకు వచ్చారు. దానికి సంబంధించి సీనియర్ నేతలు లెటర్లు కూడా రాశారు అమిత్ షాకి, ఇతర సీనియర్ నేతలకి. ఆ విషయం మీద 2 రోజులుగా డిస్కషన్ కూడా జరుగుతుంది. పురంధరేశ్వర్ ఢిల్లీలో 2 రోజులు పర్యటించారు కూడా. అసలు బీజేపీ క్యాండిడేట్లు ఎవరు ఏంటి అనేది బీజేపీ అధిష్టానం నిర్ణయించాలి. అసలు రాష్ట్రానికి ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉండేందుకు అక్కడి నుంచే ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ విషయాలు అసలు సీట్ల సర్దుబాటు గురించి ఇప్పటివరకు క్లారిటీ రాకపోవడం, పొత్తులు ఖరారై దాదాపు 3 వారాలు గడుస్తున్నా కూడా ఇక్కడ బీజేపీ పోటీ చేసే స్థానాలు వీటి మీద ఇంకా స్పష్టత రాలేదు. ఇవన్నీ చర్చించడానికి వీరిద్దరు కలిశారు. మరి పవన్ కళ్యాణ్ సంబంధించి కానీ టీడీపీకి సంబంధించి కానీ ఎవరైనా అక్కడ మాట్లాడే అవకాశం ఉంది, లేకపోతే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.